అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపుగా 3,000 మంది దాకా దర్శనం పూర్తి చేసుకున్నారు. ట్రిప్పుల వారీగా తీసుకుని వెళ్తున్నారు. అక్కడ ఒక రకంగా భగవంతుడు కరుణించాడు. ఆ ప్రాంతంలో ఈ రకమైన సమస్యలు అంటే ప్రకృతి సమస్యలు తగ్గినాయి. వాస్తవంగా అమర్నాథ్ యాత్రకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఈ తుఫాన్లు, మంచు తుఫాన్లు, ఆ కొండ చర్యలు ఇట్లాంటి వాటి వల్లనే ఇబ్బంది ఉంటుంది. అవి లేనప్పుడు చాలా ప్రశాంతం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విధంగా భగవంతుడు కరుణించాడు. ఇప్పటిదాకా చాలామంది దర్శనం పూర్తి చేసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా ఆన్ ది వే ఉన్నారు. రెండవది దాన్ని ఏమంటారు, అరాచక శక్తులైనటువంటి ఆ తీవ్రవాద శక్తులు చేసేటటువంటి ప్రయత్నాలకు ముందుగా చెక్పెట్టి 3 కుట్రల్ని భంగపరచడం, మిగతాది సైన్యం అప్రమత్తంగా ఉండటంతో కొంతవరకు కంట్రోల్లో ఉంది. ఇది కంటిన్యూ కావాలి. అట్లాగే అమర్నాథ్ యాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఈ పెహల్గామ్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఒంటరిగా తిరిగేసేయద్దు, జాగ్రత్తలు తీసుకోవడం అన్నటువంటిది ముఖ్యం.